ఈ రోజేదో ఒక మాట ఉందని పక్కకొచ్చేస్తే ఇక తనకి మీకు తేడా ఏముంటుంది? దయచేసి తనకి తోడుగా ఉండమ్మా. అలాగే వెళ్తానయ్యా, వెళ్ళొస్తానమ్మా. అసలు సంధ్య బ్రతికే ఉందా? తనకేం కాదమ్మా, ఇంకా నా ప్రయత్నం ఎక్కువ చేస్తాను. సంధ్య ఎక్కడుందో కనుక్కుంటాను. కొంచెం దూరం వెళ్దాం, ఆటో వచ్చేస్తుంది. నిన్ను అడవలేను బావా. పెళ్లి కప్పుకుని అంటే అందులే నా కూతురేగా అంది. ఎక్కడికి వెళ్ళుంటారు? మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. దయచేసి స్విచ్ ఆఫ్ చేయదే. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. దయచేసి కాసేపు ఆగి వెయిట్ చేయండి. అమ్మ ఫోన్ కూడా ఆఫ్ చేసిందేంటి? హలో హలో, ఎఫ్ఎం రేడియో స్టేషన్ అండి? అవునండి సార్, నేను ఆర్జే సమీక్ష ఫాదర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. బహుశా ప్రోగ్రామ్ లో ఉందేమో. ఒకసారి సమీక్షను పిలుస్తారా అండి? లేదండి, తన ఆఫీస్కి రాలేదు. రాలేదా? మేమే ఫోన్కి ట్రై చేస్తున్నాం సార్. మీతో మాట్లాడితే గానీ మేనేజర్ గారికి ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి సార్. అలాగేనండి. ఇంట్లోనూ లేక ఆఫీస్లోనూ లేక ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రఘు గారు వచ్చారా? మీరు వస్తారని ఇప్పటిదాకా ఎదురుచూసి ఇప్పుడే బయటికెళ్ళొచ్చానండి. సమీక్ష మీ అమ్మగారు బయటికి వెళ్తూ మీరొస్తే ఇవ్వమని ఓ ఉత్తరం ఇచ్చి వెళ్లారు. ఉండండి, తీసుకొస్తాను. నాకు లెటరా? తీసుకోండి. లెటర్ ఇచ్చి ఏమైనా చెప్పారండి? ఏదో ఊరికి వెళ్తున్నామని చెప్పారు. ఊరికే? అవునండి. నిన్ను ఎలా పిలవాలో నాకు అర్థం కావటం లేదు. నిన్ను నాన్న అని పిలవలేను, మావయ్య అని పిలవలేను. అసలు నీతో మాట్లాడాల్సి వచ్చినందుకు చాలా అసహ్యంగా ఉంది మిస్టర్ రఘు. ఇంతకాలం ఓ హంతకుణ్ణి నమ్మి నాన్న అని పిలిచాను. కాని నాన్న అని పిలిపించుకున్న వ్యక్తే నానే వాళ్ళందరినీ చంపాడనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు నిన్ను చూడటం ఇష్టం లేదన్నా నువ్వు నన్ను వదిలిపెట్టడం లేదు. నీ అతి వినయం, ప్రేమ నా వల్ల భరించడం అవ్వట్లేదు. నువ్వెన్నెన్ని కారణాలు చెప్పినా నా దృష్టిలో మాత్రం నువ్వు హంతకుడివే.
వల్ల నా తల్లిదండ్రులు దూరమయ్యారు. నీ వల్ల 22 కళ్ళు లేని చీకటి జీవితం మిగిలింది. ఈ రోజు కళ్ళు తెప్పించి అదేదో ఘనకార్యం చేసినట్లు నువ్వు ఫీల్ అవుతున్నావేమో కానీ నాకు మాత్రం పోగొట్టుకున్న నా జీవితమే గుర్తుకొస్తుంది. చివరికి నీ వల్ల నా జీకేని కూడా వదులుకోవాల్సి వచ్చింది. నాకు జీకే మీద ప్రేమ కంటే నీ మీద అసహ్యం నాకతన్ని దూరం చేసింది. అందుకే మా బామ్మని తీసుకుని దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇప్పటి వరకు నీ వల్ల మేం పడిన నరకం చాలు. ఇంకా మా వెంటపడి వేధించుకో, మమ్మల్ని కలవాలని చూడకు. ఆ ప్రయత్నం చేస్తే మరో 2 చావులకు కారణమవుతాం. గుడ్ బై. ఎందుకు సమీక్ష ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? మనం కనిపించకపోతే మీ నాన్న ఎంత కంగారు పడతాడో తెలుసా? పాపం పిచ్చి మనిషి. లోకంలో భూతద్దం వేసి వెతికినా నీకలాంటి మంచి మనిషి దొరకడు. అంత మంచి తండ్రిని వద్దనుకుని వచ్చావు. ఇది నీకు న్యాయంగా అనిపిస్తుందా? బామ్మ, నా కన్న తండ్రి చనిపోయే నాటికి ఆయన వయసెంత? 25 ఏళ్లు. అయినా ఇప్పుడు ఆయనెందుకు గుర్తుకొచ్చాడు? 25 ఏళ్లు పెంచిన నీ కొడుకుని చంపిన మనిషిని నువ్వు కన్న కొడుకంటే ఎక్కువగా చేరదీయగలేంది. అసలు మా నాన్నంటే ఎలా ఉంటాడో కూడా తెలియని నేను ఈ నాన్నని ద్వేషిస్తానని ఎలా అనుకున్నావు? కళ్ళు లేకుండా పెరిగిన ఏ రోజూ నాకా లోటు కనిపించలేదు. తన కన్నబిడ్డలు ఎదురైనా నన్ను ప్రేమించటం మానలేదు. తను చనిపోయి నాకు చూపివ్వాలని కోరుకున్న మనిషిని నా తండ్రి కాదని ఎందుకంటాను బామ్మ? కాని అన్నావుగా, తనని ఎంత ఏడిపించాలో అంతగా ఏడిపించావు. చివరికి చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావు. చచ్చిపోతానని బెదిరించి మరీ నన్నిలా తీసుకొచ్చావు. రాకపోతే మా నాన్నకు ద్రోహం చేసిన దాన్ని అవుతాను బామ్మ. ఏంటి? అవును బామ్మ, నేను కనిపించకపోతేనే అల్లాడిపోతున్నాడంటున్నావు. అదే నేను చనిపోతానని తెలిస్తే తట్టుకోగలడా? ఏంటి? నువ్వు చనిపోతావా? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇదిగో నా చావు నిర్ణయించిన నా బ్లడ్ రిపోర్ట్స్. ఇవన్నీ నాకేం తెలుస్తాయమ్మా? నువ్వు చెప్తుంటే నిజం అనిపిస్తుంది. నిజంగా ఇవన్నీ నా రిపోర్ట్సే బామ్మ.
బ్రతకను 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 నేను అక్కడే ఉంటే నాతో పాటు మా నాన్నని కూడా చంపిందని అవుతాను. అందుకే వచ్చేసాను. నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ. అదిగో ఆ దేవుడి సాక్షిగా నీ మీద ఒట్టేసి చెప్తున్నాను బామ్మ, నేను బ్రతకను. నాకు నాకు లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. అమ్మా సమీక్ష, ఈ విషయం ఇంతకాలం మాకెందుకు చెప్పలేదు? ఎందుకు దాచావమ్మా? చెప్పి ఏం సాధించమంటావు బామ్మ? నా మీదనే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నా మా నాన్నని చంపుకోమంటావా? తన సొంత వాళ్ళు కనిపించినా వాళ్ళను కాదని మనల్ని ప్రేమించే మనిషికి ఈ నిజం తెలిస్తే ప్రాణాలతో మిగులుతాడా? చెప్పు బామ్మ. మా నాన్న సముద్రం మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకున్నాడనే ఒక చిన్న విషయం గురించి ఆయన్ని ద్వేషించానంటే నీకు అనుమానం రాలేదు కదూ? నాకప్పుడే ఈ విషయం తెలిసింది. నా చావు గురించి చెప్పకూడదని ఆ రోజే ఆలోచించాను. ఈలోగా ఆయన నన్ను పెంచిన తండ్రి అనే నిజం తెలిసింది. అది అడ్డం పెట్టుకుని ఆయనతో గొడవ పడ్డాను. చివరకు ప్రేమించిన కృష్ణని అవమానించాను. నన్ను అసహించుకోవాలంటే ఎంత నీచంగా మాట్లాడాలో అంతా మాట్లాడాను. కానీ ఒక్క విషయంలో మాత్రం తెలిసి తప్పు చేశాను బామ్మ. మా నాన్న ఎలా ఉంటాడో చూడాలి అనే ఆశతో మాత్రం ఈ కళ్ళు రావాలని కోరుకున్నాను. లేకుంటే ఈ కళ్ళు మరొకరికి ఉపయోగపడేవి. ఆయన్ని చూశాను బామ్మ, ఆ సంతోషం చాలు. అదిగో ఆ దేవుడి కంటే మా నాన్నే చాలా గొప్పగా కనిపించాడు బామ్మ నాకు. ఎంత గొప్ప పని చేసావే తల్లి. నిజం తెలియక నీ మీద చేయి చేసుకున్నాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. నాకు వేరే దారి కనిపించలేదు బామ్మ. అమ్మా, నువ్వు చేసింది కరెక్టే తల్లి. ఇంతకాలం ఆ మహానుభావుడు మన కోసమే బ్రతికాడు. మన కోసం చచ్చిపోకూడదు. కనీసం ఇప్పటికైనా తన వాళ్ల కోసం తను బ్రతకాలి. చాలా మంచి పని చేసావమ్మా. రామ్మా, మనం ఇక్కడ ఉండకూడదు. ఇక్కడే ఉంటే వాడు మనల్ని వెతుకుంటూ వచ్చేస్తాడు. మనం ఎవరికి దొరకనంత దూరం వెళ్ళిపోదాం. రామ్మా.
అమ్మా ఏంటమ్మా ఏమైంది ఎందుకలా ఉన్నావు చెప్పమ్మా జీకే సమీక్ష ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా. అలాగా ఎక్కడికి వెళ్ళింది వైజాగా ఎక్కడికెళ్ళిందో తెలీదు. వాళ్ళ బామ్మని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. మీ నాన్న ఇంటికి వెళ్లేసరికి ఒక లెటర్ రాసిపెట్టి పక్కింట్లో ఇచ్చిందంట. ఓ అలాగా అలాగాని ఇంత తేలిగ్గా తీసుకుంటావేంట్రా? మరేం చేద్దామంటావమ్మా తనెవరో పరాయి మనిషి కాదురా నీకు. నాకు చెప్పు ఏంటి చూసావా చెప్పడానికి నీ దగ్గర ఏ సమాధానం లేదు. నీకే కాదమ్మా నాకు సమీక్ష ఎవరు నాకు ఏమవుతుందంటే చెప్పలేను. కనీసం సమీక్షించుకునే అవకాశం కూడా లేదు. అయినా రోజుకి ఇలాంటి మిస్సింగ్ కేసులు కొన్ని వందలు వేలొస్తుంటాయమ్మా. అందులో ఇదొకటి అంతే. ఒక పోలీస్ ఆఫీసర్గా కావాలంటే సాయం చేస్తాను. ఒక కంప్లైంట్ రాసేవమ్మను. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అన్నం పెట్టు. ఏంట్రా అన్నం పెట్టమని చెప్పి ఎంతసేపటికి రావే? ఏం చేస్తున్నావ్? నువ్వెళ్ళమ్మా నేనొస్తాను. జీకే ఏమైందిరా? అది అదేం లేదమ్మా. ఆ కన్నీళ్ళేంటి? అది మొహం కడుక్కుంటుంటేను సబ్బు కళ్ళలో పడిందమ్మా. కన్నీళ్లు తెప్పించింది సబ్బా సమీక్ష. లేదమ్మా నేను అసలు ఎవరిని ప్రేమించకూడదు. నేను ప్రేమిస్తే అందరూ నాకు దూరం అవుతున్నారు. నిన్ను నాన్నని కాదనుకొని తాతయ్యని ప్రేమించాను. ఆయన వెళ్ళిపోయారు. అమ్మమ్మైనా ఉంటుందనుకుంటే అమ్మమ్మ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు సమీక్ష. ఎందుకమ్మా నాకే అన్ని ఇలా జరుగుతున్నాయి? నేనేం పాపం చేశానమ్మా? నేనేం పాపం చేశాను?
నిజంగా సమీక్షని ఇష్టపడ్డానమ్మా. అందుకే తను ఇలా దూరం అయిపోయిందమ్మా. మనసులో ఇంత బాధ పెట్టుకుని ఏం లేనట్టు ఎంత నటించావురా? నువ్వు ప్రేమించడం పాపం కాదురా. నీ ప్రేమను అందుకోలేకపోవడం ఎదుటివాళ్లు చేసుకున్న పాపం. కడిగిన ముత్యంరా నువ్వు. నిన్ను అర్థం చేసుకోలేకపోయినా సమీక్షది దురదృష్టం. నువ్వేం బాధపడకు. తన తప్పు తానే తెలుసుకొని తిరిగొస్తుంది. నువ్వే చూడు. ఏం అవసరం లేదమ్మా. అంత ఓపిక తీరిక నాకు లేదు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అన్నం పెట్టు. వదిలే. నువ్వెంత ప్రేమ చూపించినా ఆ అమ్మాయికి ఆ కృతజ్ఞత లేనప్పుడు వదిలేసే. నువ్వు బావని గోలి చేసి ఆడుకుంటున్నావు. అది చాలదా నీకు? నిన్ను